నమస్కారం ఎంఎం న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. విజయనగరంలో మిన్నంటిన అంగన్వాడీల ఆందోళనలు. పని ఒత్తిడి తగ్గించి కనీస వేతనం అమలు చేయాలని డిమాండ్. రాజాం పట్టణంలోని సిఐటియు ఆధ్వర్యంలో ఆటో రంగ కార్మికుల ధర్నా. స్త్రీ శక్తి పథకం ద్వారా నష్టపోతున్న ఆటో చోదకులను ఆదుకోవాలని విజ్ఞప్తి. పాలకొండను నూతన జిల్లాగా ప్రకటించాలన్న జిల్లా సాధనా సమితి. మన్యం జిల్లాలో ఉండటం వలన అభివృద్ధి శూన్యమని మండిపాటు. తమపై పని ఒత్తిడి తగ్గించి కనీస వేతనం 26,000 అమలు చేయాలని కోరుతూ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు సంయుక్త ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. విజయనగరం జిల్లా కేంద్రంలోని అంగన్వాడీలు నల్లచీరలు ధరించి తోటపాలెం సిఐటియు కార్యాలయం నుంచి మయూరి జంక్షన్ మీదుగా ఆర్టీసీ కాంప్లెక్స్ వరకు ర్యాలీగా వెళ్లి కాంప్లెక్స్ వద్ద మానవహారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లబ్ధిదారులకు ఫోటో క్యాప్చర్, ఓటీపీ, ఎఫ్ఆర్ఎస్ యాప్ ద్వారానే సరుకులు ఇవ్వాలని పెట్టిన నిబంధన వలన అంగన్వాడీలకు ఇచ్చిన సెల్ ఫోన్లు పనిచేయకపోవడం వలన అనేక ఇబ్బందులకు గురవుతున్నామని తెలిపారు. నెట్ సిగ్నల్ లేకపోవడం, సర్వర్ పనిచేయకపోవడం వలన లబ్ధిదారులందరూ ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. కావున వెంటనే ఎఫ్ఆర్ఎస్ యాప్ రద్దు చేయాలని కోరారు. అదేవిధంగా పెరిగిన ధరలకు అనుగుణంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అంగన్వాడీలకు వెంటనే వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు. గ్రాడ్యుటీ జీవో మరియు మట్టి ఖర్చుల జీవోని వెంటనే మార్చి ఇవ్వాలని, అంగన్వాడీలకు సంక్షేమ పథకాలు, రేషన్ కార్డులు ఇవ్వాలన్నారు. అంగన్వాడీలందరినీ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి ప్రభుత్వ అన్ని సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. మినీ వర్కర్లందరినీ మెయిన్ వర్కర్లుగా చేయాలని, సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం కనీస వేతనం 26,000 ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ నాయకులు, అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు పాల్గొన్నారు. అంగన్వాడీ నిర్వహణకు 2 యాప్లను తీసుకొచ్చారు. ఒకటి బాల సంజీవిని, 2 పోషణ ట్రాకర్ యాప్లు తీసుకొచ్చారు. లబ్ధిదారులకి ఈకేవైసీ చేయాలి, అలాగే ఫేస్ క్యాప్చర్ చేయాలి, వాళ్ళు ఫోన్లోని ఓటీపీ రావాలి. ఇవన్నీ కూడా ప్రభుత్వం ప్రవేశపెట్టింది. రాష్ట్రం మొత్తం మీద ఎక్కడ కూడా ఎవరికి కూడా ఫోన్లు లేవు. అన్ని ఫోన్లు కూడా ఇచ్చిన కొద్ది కాలంలోనే పాడైపోయాయి. ఒకవైపు ఫోన్లు లేవని తెలిసినా కూడా అటు ప్రభుత్వం, ఇటు అధికారులు కూడా అంగన్వాడీలను ఒత్తిడులకు గురి చేసి చాలా మంది పెరాలసిస్ వచ్చి, గుండె నొప్పులు వచ్చి ఎంతో మంది చనిపోవడం అనేది, ఈ ఒత్తిడికి గురయ్యి చనిపోవడం అనేది కూడా జరిగింది. ఇప్పటికి కూడా హాస్పిటల్లోని మెడిసిన్స్ తీసుకునే పరిస్థితిలో అంగన్వాడీలు ఉన్నారు. అటువంటి పరిస్థితిలో కూడా 4వ తేదీన ఈ ఫోన్లు మాకు వద్దని చెప్పి అంగన్వాడీలు ఐసిడిఎస్ ఆఫీసులో ఫోన్లు ఇవ్వడం జరిగింది. ఇప్పటికి కూడా ప్రభుత్వం స్పందించి మా రాష్ట్ర నాయకత్వాన్ని పిలిచి చర్చలు జరపలేదు. ప్రభుత్వం వచ్చి సంవత్సరమే కాలం అయినప్పుడు కూడా అటు కేంద్ర ప్రభుత్వం కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ కనీస వేతనం అన్న మాట ఎక్కడా లేదు. కనుక ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి 5G ఫోన్లు మాకు ఇవ్వాలి. లేని పక్షంలో మేము ఆన్లైన్ వర్క్ మరి చేయడము, మేము ఆఫ్లైన్ అంటే బుక్స్లోనే మేము చేసి చూపిస్తామని ఇంతవరకు తెలియజేస్తున్నాం. అంగన్వాడీ వర్కర్స్గా మేము పనిచేస్తున్నది ఒక్కొక్కరికి 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు సర్వీసులు అయితే దాటిపోయి, కానీ జీతం మాత్రం 11,500లోనే ఉంది. జీతం చూస్తే జానాబెత్తుడుంటే సేవ చూస్తే చాంతాడంతుంది. వర్క్ చూస్తే చాలా పెరిగిపోతుంది. దీనికి తోడేమో మాకు ఇండక్స్ స్టవ్లని స్టవ్లు ఇచ్చారు. వాటికి కరెంటుతోనే పని. ఆ కరెంటు చూస్తుంటే రోజుకు 10 యూనిట్లు కాలేటట్టుంది. ఈరోజు ఇన్ని ధరలు పెరుగుతున్నాయి. ఇన్నిటి మీద ధరలు పెరిగినప్పుడు ఎంతమందికి జీతాలు పెరుగుతున్నాయి, కానీ మాకైతే మాత్రం జీతం పెంచాలని కానీ, మా వైపు చూడాలని కానీ ఏ ప్రభుత్వం వచ్చినా సరే మా వైపు మాత్రం చిన్న చూపే చూస్తుంది. కనీసం ఈ ప్రభుత్వం అయినా సరే అంగన్వాడీ కార్యకర్తలు మహిళలు కాబట్టి వీళ్ళకి న్యాయం చేయాలి, వీళ్ళకి తగిన వేతనాలు ఇవ్వాలి. వీళ్ళ వర్క్ అంతా గుర్తించి, వీళ్ళ సేవాభావం అంతా గుర్తించి దాన్ని తగిన ప్రతిఫలం వీళ్ళకి ఇవ్వాలని ప్రభుత్వం గారు మరి మాకు న్యాయం చేయాలని ఈ విధంగా మేము మనవి చేసుకుంటున్నాం. విజయనగరం జిల్లా వేపాడ మండలంలోని సింగరాయి గ్రామ వీఆర్ఓ కె సత్యవతి భూమికి మ్యూటేషన్ చేయించేందుకు ఓ రైతు నుంచి ₹1,00,000 లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు చిక్కారు. దీనికి సంబంధించి అనిషా విజయనగరం డీఎస్పీ ఎం రమ్య తెలిపిన వివరాల ప్రకారం సింగరాయి గ్రామానికి చెందిన రైతు గేదెల భాస్కర్రావు తాత పేరున సింగరాయి, గుడివాడ రెవెన్యూల పరిధిలో 6 ఎకరాల భూములున్నాయి. వాటిని తన తండ్రి, చిన్నాన్నల పేరు మీద మ్యూటేషన్ చేయించి 1B అడంగల్ పట్టాదారు పాస పుస్తకం మంజూరు చేయించుకునేందుకు వీఆర్ఓ సత్యవతిని కలిశారు. కొన్నాళ్ళు కార్యాలయం చుట్టూ తిప్పించుకున్న ఆమె మ్యూటేషన్ కావాలంటే ₹1,00,000 ఇవ్వాలని డిమాండ్ చేశారు. బాధిత రైతు అనిషా అధికారులను ఆశ్రయించగా వారి సూచనల మేరకు ₹1,00,000 నగదు తీసుకుని వీఆర్ఓకి ఇచ్చారు. ఆమె ఆ మొత్తం తీసుకుంటుండగా అధికారులు నేరుగా పట్టుకున్నారు. ఈ మేరకు ఆమెపై కేసు నమోదు చేశామని తెలిపారు.
స్త్రీ శక్తి పథకం ద్వారా మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం వలన నష్టపోతున్న ఆటో డ్రైవర్లకు ప్రభుత్వం తక్షణమే ఆదుకుని వాహన మిత్ర కింద 25,000 రూపాయలు అందించి ఆదుకోవాలని ఏపీ ఆటో అండ్ ట్రాలీ డ్రైవర్స్ కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ శ్రీ కోటదుర్గ సెంటర్ నుండి మెయిన్ రోడ్డు మీదుగా ఆర్డీఓ కార్యాలయం వరకు సిఐటియు ఆధ్వర్యంలో భారీ ర్యాలీ చేసి ఆటో డ్రైవర్లు తమ ఆందోళనను తెలిపారు. అనంతరం సబ్ కలెక్టర్ కార్యాలయానికి చేరుకొని తమ సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వయం ఉపాధిగా జీవనం సాగిస్తున్న ఆటో డ్రైవర్లు ఉచిత బస్సు పథకం వలన తీవ్రంగా నష్టపోతున్నామన్నారు. యువగలం పాదయాత్రలో నారా లోకేష్ ఆటో రవాణా రంగ కార్మికులందరికీ వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేస్తామని గుర్తు చేశారు. రవాణా రంగం నుంచి ప్రభుత్వం పన్నుల రూపంలో కోట్ల రూపాయలు వసూలు చేస్తున్నప్పటికీ రవాణా రంగ కార్మికులకు ఇంతవరకు సంక్షేమ చట్టాన్ని రూపొందించకపోవడం ఏంటని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ నెలాఖరులోగా ఆటో కార్మిక సమస్యలపై పరిష్కారాన్ని ప్రకటించకపోతే ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆటో ట్రాలీ క్యాబ్ డ్రైవర్ల యూనియన్ ప్రతినిధులు చోదకులు పాల్గొన్నారు. విశ్వ బంధుత్వ దినోత్సవం సందర్భంగా విజయనగరం పట్టణంలోని కంటోన్మెంట్ ప్రాంతంలో ఉన్న బ్రహ్మకుమారి సేవా కేంద్రంలో నిర్వహించిన మెగా రక్తదాన శిబిరానికి అనూహ్య స్పందన లభించింది. బ్రహ్మకుమారి సేవా కేంద్రాల జిల్లా ఇన్ఛార్జ్ రాజయోగిని బీకే అన్నపూర్ణ దీదీజీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శిబిరాన్ని డీఎస్పీ శ్రీనివాసరావు జ్యోతి వెలిగించి ప్రారంభించారు. పట్టణంలోని పలు కళాశాలలో విద్యార్థులు బ్రహ్మకుమారీలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. హాజరైన వారికి పరీక్షలు చేసి 86 మంది నుంచి రక్తాన్ని సేకరించారు. రెడ్ క్రాస్, రోటరీ క్లబ్, బ్లడ్ బ్యాంకుల నిర్వాహకులు దాతల నుంచి రక్తాన్ని సేకరించారు. ఈ సందర్భంగా అన్నపూర్ణ దీదీజీ మాట్లాడుతూ సామాజిక సేవలో భాగంగా దేశవ్యాప్తంగా అన్ని బ్రహ్మకుమారీల కేంద్రాలలో 1,00,000 యూనిట్లు రక్తాన్ని సేకరించే లక్ష్యంతో రక్తదాన శిబిరాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రాణాలను కాపాడే రక్తదాతలకు ధన్యవాదాలు తెలియజేసి ధ్రువపత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా చైర్మన్ కేఆర్డి ప్రసాద్, జేఎన్టీయూ రిటైర్డ్ ప్రిన్సిపల్ డాక్టర్ జి సరస్వతి, బ్రహ్మకుమారీలు పాల్గొన్నారు. ఈరోజు విశ్వ బంధుత్వ దినంగా యూనివర్సల్ బ్రదర్హుడ్ డే అని చేస్తూ మా దాది ప్రకాష్ మణిజీ గారు 40 ఏళ్ళు ఈ సంస్థని మొత్తం ప్రపంచమంతా కూడా నడిపిస్తూ వచ్చారు. ఆమె స్మృతి దినం 18 సంవత్సరాల స్మృతి దినం సందర్భంగా ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ని నిర్వర్తించడం జరిగింది. మొత్తం ఆల్ ఓవర్ ఇండియావే కాదు, నేపాల్లో కూడా మొత్తం అన్ని చోట్ల కూడా ప్రతి డిస్ట్రిక్టు అన్ని స్టేట్లలో కూడా ఇది నడుస్తున్నది ఈ కార్యక్రమం. అలాగే విజయనగరం జిల్లాలో కూడా మేము ఏర్పాటు చేయడం జరిగింది ఈ రక్తదాన శిబిరం. అలాగే రేపు 23ని గరివిడి చిపురుపల్లిలో ఉంటుంది, 24ని సాలూరులో ఉంటుంది. ఇలాగ అన్ని చోట్ల కూడా ఈ రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయడం జరిగింది. కాసేపు విరామం. సా స స స సరి గరి గమ పని సా నిరి స నిరి స నిరి సా ని ద మా గరి స రి గమ. అమ్మాయికి తన సొగసే ఆనందం, మన మనసే దోచేనే తన అందం. అందానికి ప్రతిరూపం ఆభరణం, ఆభరణం అసలు రూపం. గోవింద జ్యువెలరీస్, గోవింద జ్యువెలరీస్, గోవింద జ్యువెలరీస్, గోవింద జ్యువెలరీస్, గోవింద. సాంప్రదాయ స్వర్ణాభరణాలకు పుట్టినిల్లు మా గోవింద జ్యువెలరీస్. గోవింద జ్యువెలరీస్, ఎంజీ రోడ్, విజయనగరం. సౌత్ ఇండియా షాపింగ్ మాల్ లో శ్రావణ మాసం భారీ డిస్కౌంట్స్ తో సరికొత్తగా బ్లాక్ బస్టర్ #1 కిలో సేల్. శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతానికి మరియు పెళ్లిళ్లకు కావాల్సిన అన్ని రకాల వస్త్రాలు శ్రావణంలో కూడా ఆషాఢం ధరలకే అమ్మకం. కంచి పట్టు చీరలపై కేజీ కొనండి, కేజీ ఉచితంగా పొందండి. తూకం పద్ధతిలో చీరలు అమ్మకం, అతి తక్కువ ధరలకే. అన్ని రకాల వస్త్రాలపై సరికొత్త స్టాక్ తో అప్ టు 66% ఆఫ్. కోల్కతా డిజైనర్ శారీస్, బనారస్ ఫ్యాన్సీ శారీస్ పై అప్ టు 50% ఆఫ్. లేడీస్ కుర్తీస్ పై అప్ టు 50% ఆఫ్. 2 పటియాలా సూట్ సెట్ 1499 రూపాయలు. 5 గర్ల్స్ టీ షర్ట్స్ 500 రూపాయలు. 4 బాయ్స్ టీ షర్ట్స్ 595 రూపాయలు. 4 బాయ్స్ 3x4 పైజమా 600 రూపాయలు. షూటింగ్ అండ్ షర్టింగ్ పై అప్ టు 50% ఆఫ్. నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ మెన్స్ బ్రాండ్స్ పై అప్ టు 50% ఆఫ్. ఈ శ్రావణ మాసంలో షాపింగ్ కిలోలలో, సంతోషం టన్నుల్లో. సౌత్ ఇండియా షాపింగ్ మాల్, 3 లాంతర్ల సెంటర్, పాలకొండ రోడ్, విజయనగరం.
అంటేనే ఆడవాళ్ళు. మరి మన ఆడవాళ్ళకి మరింత అందం చేకూర్చేది బంగారం. బంగారం కొనడం సులభమే, కానీ నాణ్యమైన బంగారం కొనడం అంత ఈజీ కాదు. సంప్రదాయమైన కలెక్షన్స్, నాణ్యమైన ఆభరణాలు, సామాన్యుడికి కూడా అందుబాటైన ధరలు, నమ్మకమైన పేరు, అది మన ధనలక్ష్మి జ్యువెలర్స్. మా బామ్మ ఎప్పుడు చెప్పేది, ఒక్కసారి ధనలక్ష్మి జ్యువెలర్స్ లో బంగారం కొంటే మళ్ళీ మళ్ళీ కొంటూ ఉంటామని. ధనలక్ష్మి జ్యువెలర్స్, డాబా తోట, ఎంజీ రోడ్, విజయనగరం. ఈ నెల 27న వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా మండపాల వద్ద ఏర్పాటు చేసే వినాయక విగ్రహాలకు అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలని రాజాం టౌన్ సీఐ కె అశోక్ కుమార్ తెలిపారు. విజయనగరం జిల్లా రాజాం పట్టణ సీఐ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండల పరిధిలో ఏర్పాటు చేయనున్న వినాయక విగ్రహాల మండపాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. వినాయక విగ్రహాలు ఏర్పాటు చేసే నిర్వాహకులు విద్యుత్, పంచాయతీ, అగ్నిమాపక శాఖల అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలన్నారు. వినాయక మండపాలు, నిమజ్జన ఊరేగింపులో డీజేలకు అనుమతి లేదన్నారు. విగ్రహాలు ఏర్పాటు చేసే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ప్రభుత్వ అనుమతులను తీసుకోవాలని కోరారు. విగ్రహం ఏర్పాటు ఆమోదానికి మీ సేవ ద్వారా లేదా పోలీస్ స్టేషన్లో సంప్రదించాలని తెలిపారు. రాబోయే వినాయక చవితి సందర్భంగా స్టేట్ గవర్నమెంట్ నుంచి అలాగే మా డీజీ గారు, మా ఎస్పీ గారు ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే, ఏదైతే వినాయక చవితికి ఇంతకు ముందులాగా మైక్ పర్మిషన్ తీసుకోవాలో ఇప్పుడు కూడా పర్మిషన్ తీసుకోవాలి, కానీ చలానా లేకుండా, డబ్బులు కట్టక్కర లేకుండా పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది ఈ సంవత్సరం. అలాగే ఒక పోర్టల్ ఒకటి ఆన్లైన్లో అందరూ కూడా ఎవరైతే విగ్రహం పెట్టదలుచుకున్నారో, పెండాల్స్ ఎవరైతే తెలుసుకున్నారో వాళ్ళు ఆన్లైన్ ద్వారా పర్మిషన్ తీసుకోవచ్చు. ఆ తాలూకా వెబ్సైట్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. అది బేస్ చేసుకుని మీరు అందులో పర్మిషన్ మాకు పెడితే మేము పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. అయితే రిక్వెస్ట్ ఏంటంటే, ఎవరైతే విగ్రహం పెట్టదలుచుకున్నారో వాళ్ళు రహదారుల్లో పెట్టకుండా, ట్రాఫిక్ ఇబ్బంది కలగకుండా పెట్టుకునేటట్టు ఏర్పాటు చేసుకోవాలి. అలాగే ఎలక్ట్రికల్ పర్మిషన్ తీసుకోవాలి. అక్కడ ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ అవ్వకుండా జాగ్రత్తగా చూసుకునే బాధ్యత ఈ కమిటీ మెంబర్స్ చూసుకోవాలి. అలాగే నైట్ టైము ఎవరో ఒక మనిషిని విగ్రహాన్ని కాపలాగా పెట్టాలి. ఎవ్రీడే నైట్ మా బీట్ వాళ్ళు కూడా చెక్ చేయడం జరుగుతుంది, విగ్రహంకి జాగ్రత్తగా చూసుకునేటట్టు. అలాగే సీసీ కెమెరా వీలున్నంత వరకు పెద్ద విగ్రహాలు పెట్టినప్పుడు సీసీ కెమెరాలు ప్రొవైడ్ చేసుకుంటే అక్కడ ఎటువంటి జరిగినా అది హెల్ప్ఫుల్గా ఉంటుంది మాకు ప్లస్ కమిటీ వాళ్ళకి. అలాగే విగ్రహం ఎంత హైట్ ఉంటుంది, తర్వాత ఏ రోజు నిమజ్జనం చేస్తారో, నిమజ్జనం ఎక్కడ చేస్తారో, ఏ రూట్లో చేస్తారో, తర్వాత ఆ నిమజ్జనం చేసేటప్పుడు ఎవరైతే కమిటీ మెంబర్స్ ఉంటారో దగ్గరుండి బాధ్యత వహించి ఎటువంటి ఇబ్బంది కలగకుండా, ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత వారిదే. అలాగే ఎవరైనా కనుక ప్రోగ్రామ్స్ పెట్టుకోదలిస్తే ముందుగానే మాకు చెప్తే దానికి తగ్గ బందోబస్తు వేసుకోవడం జరుగుతుంది. అలాగే ఆ ప్రోగ్రాము ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఎటువంటి గొడవలు జరగకుండా చూసుకునే బాధ్యత కమిటీ మెంబర్స్ అవుతుంది. విజయనగరం పట్టణంలో రైల్వే స్టేషన్ వద్ద ఉన్న పైడితల్లి అమ్మవారి వనంగుడిలో శుక్రవారం సామూహిక వరలక్ష్మి వ్రతాలు వైభవంగా నిర్వహించారు. ఆలయ అధికారుల ఆధ్వర్యంలో వందలాది సంఖ్యలో మహిళలు పాల్గొని వ్రతాలు చేశారు. ఈ మేరకు వేకువజామునే అమ్మవారికి సుప్రభాత సేవలు నిర్వహించి పంచామృతాలతో అభిషేకం చేశారు. అనంతరం అమ్మవారిని పుష్పాలు, ఆభరణాలతో విశేషంగా అలంకరించి కుంకుమార్చనలు చేశారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఉత్తరాంధ్ర కల్పవల్లి సిరిలిచ్చే శ్రీ పైడితల్లమ్మవారి దేవాలయంలో లాస్ట్ శుక్రవారం, 5వ శుక్రవారం 50 మంది మహిళలందరికీ కూడా సౌమంగళ్యం, సౌభాగ్యం, ఆరోగ్యం ఇవన్నీ కలగాలని కోరుతూ సుమారు 125 మంది మహిళలు సామూహిక వరలక్ష్మి వ్రతాల్లో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొంది ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఆ పైడితల్లమ్మవారు, వరలక్ష్మీదేవి కూడా
ఆయురారోగ్య ఐశ్వర్యాలను భోగభాగ్యాలను కలిగించాలని కోరుతూ ఈరోజు ఈ కార్యక్రమానికి మా దేవాదాయ ధర్మాదాయ శాఖ సహాయ కమిషనర్ శిరీష్ గారు ఆధ్వర్యంలో మా దేవాలయ సిబ్బంది ఈరోజు ఈ భక్తి మహిళలందరికీ కూడా సామూహిక వరలక్ష్మి వ్రతాన్ని భక్తి నుండి భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. వారికి ఆ పైడితల్లమ్మ వారు వరలక్ష్మీదేవి ఆయురారోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలు ఇవ్వాలని కోరుతూ సదా తలవ తీసుకుంటున్నాం. జై పైడిమాంబ, జై పైడిమాంబ. విజయనగరం జిల్లా సంతకవిటి మండలంలో మండలానికి నలువైపులా రహదారులు ప్రమాదకరంగా మారాయి. రాజాం నుండి సంతకవిటి వెళ్లే మార్గంలో గరికిపాడు వద్ద కలవర్టు పాడై ప్రయాణికులు ఇబ్బంది పడుతుంటే, మరోవైపు సంతకవిటి నుండి రేగిడి మండల గ్రామాల వైపు వెళ్లే సాయన్న గడ్డపై వంతెన కూలి పూర్తిగా ప్రమాద పంచుల్లో విద్యార్థులు స్కూలుకు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. అదేవిధంగా నారాయణపురం వెళ్లే రహదారి వర్షాలకు పూర్తిగా నీట మునిగి రోడ్డు సైతం కనిపించని పరిస్థితి నెలకొంది. మల్లయ్యపేట నుండి హుంజూరం వెళ్లే వంతెన మార్గం కూడా పాడవడంతో గ్రామస్తులు భయాందోళనలతో ప్రయాణిస్తున్నారు. ఇలా అనేక చోట్ల సంతకవిటి మండలంలో రహదారులు ప్రమాదకరంగా మారడంతో మండలంలోని ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వాపోతున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రత్యేక దృష్టి పెట్టి మండలంలో పాడైన కలవట్టులను, రహదారులను, వంతెనలను మరమ్మతు చేసి ప్రజల ఇబ్బందులను తీర్చాలని కోరుతున్నారు. ఈ సాయన్న కాలువ మీద బ్రిడ్జి ఉంది సార్. ఈ బ్రిడ్జి కనీసం 10 ఊళ్ళకి ఇది అవసరమైన బ్రిడ్జి. ఇది దీనివల్ల బాగా మాకు ఉపయోగపడేది. మొన్న ఇసుక పెరిగి హెవీ లారీ వచ్చినందువల్ల మధ్య సెంటర్లో కూలిపోయింది. ఆ బ్రిడ్జి కూలిపోయినందువల్ల చాలా ఇబ్బందిగా ఉంది. దీని మీద సుమారు 4 గ్రామాలు పిల్లలు కన్యా స్కూల్లో చదువుకి వెళ్ళాలి. ఆ పిల్లలు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. 70 మంది పిల్లలు వెళ్ళాలి ఈ 4 ఊళ్ళండి. కనీసం మొన్న వరద వచ్చేటప్పుడు ఆ 4 రోజులు కూడా వెళ్ళని భయపడిపోయారు. తక్షణమే గవర్నమెంట్ స్పందించి వెంటనే మాకు ఈ బ్రిడ్జి వేస్తారని మా గ్రామాల తరపున కోరుచున్నాం. ఎలాంటి అభివృద్ధికి నోచుకొని పాలకొండ రెవెన్యూ డివిజన్ను జిల్లాగా చేయాలని లేదా శ్రీకాకుళం జిల్లాలోనే పాలకొండను కొనసాగించాలని పాలకొండ జిల్లా సాధనా సమితి సభ్యులు డిమాండ్ చేశారు. ఈ మేరకు కోటదుర్గమ్మ ఆలయం నుండి సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి సబ్ కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో పార్లమెంటుల వారీగా జిల్లాల పునర్విభజన చేసి పార్వతీపురం మన్యం జిల్లాలో భాగంగా చేసిన పాలకొండ రెవెన్యూ డివిజన్ను పూర్తిగా నిర్లక్ష్యం చేశారన్నారు. ప్రస్తుతం మళ్లీ జిల్లాల విభజనకు కూటమి ప్రభుత్వం ముందుకు రావడంతో పాలకొండను జిల్లాగా మార్చాలని డిమాండ్ చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్ పాలకొండను శ్రీకాకుళంలో మళ్లీ కలుపుతామని హామీ ఇచ్చినట్లు గుర్తు చేశారు. పాలకొండకు జిల్లాగా చేసేందుకు అన్ని అర్హతలు ఉన్నాయని, ఒకప్పటి రెవెన్యూ డివిజన్లో ఉన్న పాతపట్నం, రాజాం, పాలకొండ నియోజకవర్గాలు కలిపి పాలకొండ కేంద్రంగా ప్రత్యేక జిల్లా ఏర్పాటు చేయాలని, అది జరగని పక్షంలో పాలకొండను శ్రీకాకుళం జిల్లాలోనే ఉంచాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాలకొండ జిల్లా సాధనా సమితి సభ్యులు పాల్గొన్నారు. గ్రీన్ అంబాసిడర్ల సమస్యలు పరిష్కారం చేయాలని, పాత పద్ధతిలో స్వచ్ఛంద కార్పొరేషన్ ద్వారా జీతాలు డైరెక్ట్గా చెల్లించాలని సిఐటియు నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి సబ్ కలెక్టర్ శోభికాకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రీన్ అంబాసిడర్స్, గ్రీన్ గార్డులు పార్వతీపురం మన్యం జిల్లాలోని 15 మండలాల్లో సుమారుగా 1000 మంది పనిచేస్తున్నారని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో వీరి నిర్వహణ పంచాయతీలకు అప్పచెప్పడం వలన పంచాయతీ సర్పంచ్లు, సెక్రటరీలు సక్రమంగా జీతాలు చెల్లించట్లేదని ఆరోపించారు. దాదాపుగా 15 నుంచి 18 నెలల జీతాలు పెండింగ్ ఉన్నాయన్నారు. కరోనా సమయంలో కూడా ప్రాణాలకు తెగించి గ్రామాలలో పారిశుద్ధ్య పనులు చేశారని, ఇప్పుడున్న పరిస్థితులలో గ్రామాల అభివృద్ధి కోసం, పారిశుద్ధ్యం కోసం గ్రీన్ అంబాసిడర్లు, గార్డులు ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నారని, అటువంటి వారికి కనీసం 6,000 రూపాయల వేతనం కూడా చెల్లించలేకపోవడం దారుణమన్నారు. తక్షణమే వారికి 18,000 రూపాయల జీతం పెంచి రక్షణ పరికరాలు, సేఫ్టీ జాకెట్లు, మాస్కులు, గ్లౌజులు, కొబ్బరి నూనె లాంటి వస్తువులు అందజేసి ఇన్సూరెన్స్ కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు, కార్మికులు పాల్గొన్నారు. పార్వతీపురం మన్యం జిల్లాలో గ్రామ పంచాయతీ గ్రీన్ అంబాసిడర్లు సుమారుగా 1000 మంది వరకు 15 మండలాల్లో పనిచేస్తున్నారు. తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు స్వచ్ఛాంధ్ర భారత్ స్కీమ్ కింద వీళ్ళు గ్రామాల్లో పనిలో చేరారు. ఇప్పటికి దాదాపు 9 సంవత్సరాలు గ్రీన్ అంబాసిడర్లు పంచాయతీ కార్మికులుగా పనిచేస్తున్నారు. వీళ్ళకి ఇస్తున్నటువంటి జీతం 6,000 రూపాయలు. 6,000 రూపాయలు కూడా గత ప్రభుత్వం ఉన్నప్పుడు 18 నెలలు, 17 నెలలు, సంవత్సరం పెండింగ్ పెట్టారు. ఆ జీతాలు చెల్లించలేదు. ఇప్పుడు టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 8 నెలలు జీతాలు పెండింగ్ ఉంది. ఈ ప్రభుత్వం వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ గారు
గ్రీన్ అంబాసిడర్లకి పంచాయతీ కార్మికులకి ప్రతి నెల జీతం చెల్లిస్తాము. వీళ్ళ సమస్య పరిష్కారం చేస్తాము. కొబ్బరి నూనెలు ఇస్తాము, మాస్కులు ఇస్తాము, గ్లౌజులు ఇస్తాము, బూట్లు ఇస్తాము, యూనిఫామ్ ఇస్తాము, ఇన్సూరెన్స్ కల్పిస్తాము, జీతం పెంచుతామని చెప్పారు. కానీ సంవత్సరం ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చి దాదాపు 15 నెలలు గడుస్తున్న జీతం సక్రమంగా ఇవ్వడం లేదు. ఈ 6,000 రూపాయల జీతం చాలదు కాబట్టి గత ప్రభుత్వం జీవో ఇచ్చింది, పెంచుతామని చెప్పి అటువంటి గ్రీన్ అంబాసిడర్లు సమస్యలు పరిష్కారం చేయాలి, పెండింగ్ జీతాలు ఇవ్వాలి, హెల్త్ అలవెన్స్ ఇవ్వాలని చెప్పి ఈరోజు ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. శృంగవరపుకోట మండలంలో గల జిందాల్ భూముల వ్యవహారంలో రోజుకొక అవినీతి బయటపడుతోందని ఎమ్మెల్సీ రఘురాజు ఆరోపించారు. విజయనగరం జిల్లా ఎస్కోట మండలంలోని తన కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2008వ సంవత్సరంలో ఉన్న ప్రభుత్వ రేటుకి 2.5 రెట్లు అధికంగా భూములకు రైతులు రేటు నిర్ణయించాలని, కానీ ఈ ప్రాంతంలో అమాయకులైన దళిత గిరిజన రైతులు ఎక్కువగా ఉండటం వలన ఎకరాకి అతి తక్కువ రేటు నిర్ణయించారని తెలిపారు. దీనిపై అధికారులు, నాయకులు దృష్టి సారించి వారికి న్యాయం చేయాలని కోరారు. అంతేకాకుండా తమ హక్కుల కోసం పోరాడుతున్న రైతులపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆరోపించారు. రైతులకు అండగా నిలుస్తున్న తనపై విష ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ సమావేశంలో రైతులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఎస్కోట మండలంలో బొడవర, క్రితంపాలెం, ముసురుపల్లి, పెదకండపల్లి రైతులకి జిందాల్కి ఏదైతే భూసేకరణ జరిగిందని ప్రభుత్వం చెప్తుందో వారికి ఏదైతే పద్ధతి లేకుండా రిజిస్ట్రేషన్ కన్వీనియన్స్ డీడ్ పేరు మీద రిజిస్ట్రేషన్ చేశారు, అందులో చాలా అవకతవకలు ఉన్నాయని, మరి రైతులకి ఏదైతే ఇవ్వాల్సిన బెనిఫిట్స్ అవనాయండి, అలాగే ఆ రోజు ప్రభుత్వం జిందాల్ కంపెనీ కలిపి ఇచ్చిన హామీలు ఏది నెరవేరలేదని మరి సుమారు ఇక 60వ రోజు మరి ఆ రైతులందరూ కూడా మరి అక్కడ నిరసన తెలియజేస్తూ ఉన్నారు. మరి రోజు రోజుకి కూడా మరి మా స్థాయిలో మేము ఎందుకు ఈ రైతులందరూ ఈ విధంగా అన్యాయం అయిందని ఆ రోజు నుంచి చెప్తున్న ప్రభుత్వాలు పట్టించుకోలేదని ఒకటి ఎతగ్గా ప్రతిరోజు ఒక తప్పు అయితే కనిపిస్తుంది. ఆ వ్యవహారంలో ఏదైతే ప్రభుత్వం నిర్ణయించింది మార్కెట్ వాల్యూ 2,05,000 రూపాయలు మరి ఎకరాకి అసైన్ ల్యాండ్స్కి ఇచ్చామని చెప్తున్నారో అది చాలా అన్యాయం. ఎందుకంటే 2007-8లోని ఏదైతే ప్రభుత్వం రిజిస్ట్రార్ గారి దగ్గర తెచ్చుకున్న కాపీ ఇది. ఈ కాపీలో ఆర్డీఓ గారి దగ్గర నుంచి అందరూ కూడా సంతకాలు పెట్టిన కాపీ 2007 అవునండి, 2008 అయితే అవునండి. ఈ అధికారికంగా రిజిస్టర్ ఆఫీస్లో ఉన్న వాల్యూలకి తగ్గట్టుగా వాళ్ళెవరికి కూడా మరి మార్కెట్ వాల్యూకి తగ్గట్టుగా వాళ్ళెవరికి కూడా నష్టపరిహారం అయితే ఇవ్వలేదని నేను చెప్తున్నాను. ఇది రికార్డు పూర్వకంగా మీకు చూపిస్తున్నది. ఈ ఉద్యమం ఇక్కడితో ఆగే పరిస్థితి అయితే కాదు. ఖచ్చితంగా న్యాయం జరిగేదాకా ఖచ్చితంగా మేమైతే పోరాటం చేస్తాం. ఎందుకంటే చట్ట ప్రకారం మాకు న్యాయం కనిపిస్తూ ఉంది. కోర్టులో కూడా ఖచ్చితంగా ఈ రైతులకి న్యాయం జరుగుతుంది. జిందాల్ కంపెనీకి ఈ భూమికి సంబంధం లేదన్నది తేటతలం అవుతుంది. కాబట్టి గౌరవ జిల్లా కలెక్టర్ గారు అయితే అవనండి, లేకపోతే స్థానికంగా ఉన్న నాయకులు అయితే అవనండి, ప్రభుత్వం అయితే అవనండి, దీన్ని బాధ్యతగా తీసుకొని ఈ రైతులకు న్యాయం చేయాలని మరొకసారి మీ ద్వారా కోరుతూ, ఏదైతే మార్కెట్ వాల్యూకి ఎక్కడా లేని విధంగా మీరు డబ్బు ఇచ్చామని డబ్బా కొట్టుకుంటున్నారో అటు ప్రభుత్వం అవనండి, జిందాల్ కంపెనీ అవనండి, క్లియర్ కట్గా ఎవిడెన్స్తో నేను చూపిస్తూ ఉన్నాను. ఈ మార్కెట్ వాల్యూ అంతా కూడా ఇక్కడ సబ్ రిజిస్టర్ ఆఫీస్లో ఉన్నదే. మరి దీనికి అనుగుణంగా ఇవ్వకుండా ఏదో భూములు ఎవరో రిజిస్ట్రేషన్ చేయించుకుంటారు. మీకు తెలుసు స్టాంప్ డ్యూటీ కట్టాలని చెప్పి మరి 10 లక్షల ఉన్న భూములు కూడా 2 లక్షలుగా రిజిస్ట్రేషన్ చేయించుకున్న పరిస్థితులు చాలా ఉన్నాయి, మనందరికీ కూడా తెలుసు. అలాగే ఎవరైతే తక్కువ డబ్బులకు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారో అవన్నీ ప్రూఫ్స్ కింద చూపించి వాళ్ళు ఎంతెంతగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు కాబట్టి మేము అంతకంటే ఎక్కువ ఇచ్చామని మరి అటు ఆర్డీఓ గారు అవనండి, కలెక్టర్ గారు అవనండి, సబ్ రిజిస్టర్ ఆఫీస్లో రికార్డు పూర్తిగా వెరిఫై చేయకుండా ఈ రైతులందరికీ కూడా ఉన్న మార్కెట్ వాల్యూ కంటే తక్కువ డబ్బు ఇచ్చి రైతుల దగ్గర తీసుకోవడం అన్యాయం. ఇది కూడా చెల్లదు అనేసి ఆ డబ్బు ఇచ్చే జిందాల్ కంపెనీ ఇచ్చి ప్రభుత్వంతో చేయించుకున్న రిజిస్ట్రేషన్ కూడా చెల్లదు. ఆ రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. పార్వతీపురం జనసేన పార్టీ మండల అధ్యక్షురాలు ఆగూరు మణి పిఎస్సిఎస్ చైర్మన్గా ప్రమాణ స్వీకార కార్యక్రమం పట్టణంలో అట్టహాసంగా నిర్వహించారు. ఈ మేరకు మన్యం జిల్లా నర్సీపురం గ్రామం నుండి పార్వతీపురం పట్టణంలో గల పిఎస్సిఎస్ సొసైటీ కార్యాలయం వరకు జన సైనికులతో వీర మహిళలతో కలిసి బైక్ ర్యాలీ నిర్వహించారు.
అనంతరం చైర్మన్ డైరెక్టర్ల ప్రమాణ స్వీకారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పిఎస్సిఎస్ చైర్మన్ పదవి బాధ్యతను అప్పచెప్పిన కూటమి ప్రభుత్వానికి ఎమ్మెల్యే విజయ్ చంద్రకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. తనకు ఇచ్చిన బాధ్యతను సద్వినియోగం చేసుకుంటూ రైతులకు మేలు చేస్తానని హామీ ఇచ్చారు. మండలంలో పిఎస్సిఎస్ని బలోపేతం చేయడానికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. పద్మవిభూషణ్ మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు వేడుకలను విజయనగరం జిల్లా చిరంజీవి యువత, అంజనీపుత్ర చిరంజీవి ప్రజా సేవా సంఘం, బ్లడ్ డోనర్స్ క్లబ్, అంజనీపుత్ర వాకర్స్ క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో శుక్రవారం విజయనగరం పట్టణంలోని ఎన్సీఎస్ థియేటర్లో జనసేన పార్టీ నాయకుడు త్యాడ రామకృష్ణారావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన జనసేన నాయకుడు గురానయ్యలు కేక్ కట్ చేసి వేడుకలను ప్రారంభించారు. అనంతరం రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా అయ్యలు మాట్లాడుతూ అన్ని దానాల్లో కన్నా రక్తదానం మహా గొప్పదానమన్నారు. ప్రేమే లక్ష్యం, సేవే మార్గం అనే సిద్ధాంతాన్ని అలవరుచుకున్న మెగాస్టార్ చిరంజీవి బాటలోనే మెగాభిమానులు ఇటువంటి రక్తదాన, నేత్రదానం వంటి పలు సేవలు చేయడం సమాజానికి ఎంతో మందికి ఆదర్శమని తెలిపారు. వారోత్సవాల పేరున రోజుకో సేవా కార్యక్రమం చేసిన అంజనీపుత్ర చిరంజీవి యువతను అభినందించారు. చిరంజీవి, పవన్ కళ్యాణ్ ఆశయాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడమే లక్ష్యంగా ముందుకెళ్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, వీర సైనికులు, అభిమానులు పాల్గొన్నారు. సినీ రంగంలో కూడా సేవలు చేయొచ్చు అని చెప్పి ప్రపంచానికి చాటి చెప్పినటువంటి మన అందరి అభిమాన నటులు మరి మెగాస్టార్ పద్మవిభూషణ్ చిరంజీవి గారి 70వ పుట్టినరోజు సందర్భంగా స్థానిక ఎన్సీఎస్ థియేటర్లో స్టాలిన్ సినిమా చూసి మరి దాని తర్వాత ఆయన పుట్టినరోజు వేడుకలు చేసుకోవడం జరిగింది. ఇందులో భాగంగా మరి రక్తదానం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అతను వేసినటువంటి ఈ బాటలలో మేము ప్రయాణం చేస్తూ ఇంకా ఎన్నో సేవా కార్యక్రమాలు చేసే శక్తిని భగవంతుడు మాకు ప్రసాదించాలని మేము కోరుకుంటూ మరి ఇటువంటి పుట్టినరోజులు మరెన్నో ఆయన జరుపుకోవాలని, ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలతోటి ఆయన ఉండాలని మనస్ఫూర్తిగా మేమందరం కోరుకుంటూ జై చిరంజీవ. నమ్మిన సిద్ధాంతాలనే సినిమాల ద్వారా ప్రజలకు తెలియజేసే విలక్షణ నటుడు ఆర్ నారాయణమూర్తి అని ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర అన్నారు. యూనివర్సిటీ పేపర్ లీక్ చిత్రం విడుదల నేపథ్యంలో ఎమ్మెల్యే స్వయంగా టికెట్ తీసుకుని సినిమాను వీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రముఖ సినీ దర్శకులు, నిర్మాత ఆర్ నారాయణమూర్తి నమ్మిన సిద్ధాంతాలనే ప్రజలకు సినిమాల రూపంలో తెలియజేస్తున్నారని తెలిపారు. ఆర్ నారాయణమూర్తి సమాజానికి ఏదో ఒక సందేశం ఇచ్చేందుకే వివిధ రకాల కోణాల్లో విభిన్నమైన కథలతో సినిమాలు తీస్తున్నారన్నారు. సినీ రంగం ద్వారా తాను నమ్మిన సిద్ధాంతాలను ప్రజలకు అందజేస్తున్నారని చెప్పారు. నారాయణమూర్తి తీసిన సినిమాలను తాను చిన్నప్పటి నుంచి చూస్తూ ఉన్నానని, ఒరే రిక్షా, ఎర్ర సైన్యం వంటి తదితర చిత్రాలు తనను ఎంతో ఆకట్టుకున్నాయన్నారు. యూనివర్సిటీలో జరుగుతున్న దోపిడీలు, ప్రస్తుత సమాజంలోని గ్రామీణ ప్రాంతాలలో అంతరించిపోతున్న భాషా సంస్కృతిని తెలియజేసే విధంగా ఈ యూనివర్సిటీ పేపర్ లీక్ సినిమా సూచించిందని తెలిపారు. పార్టీకి అతీతంగా ఆయనపై ఉన్న అభిమానంతో ఈ సినిమాను తాను వీక్షించానని, ప్రతి ఒక్కరూ ఈ సినిమాను ఆదరించాలని కోరారు. ఎమ్మెల్యేతో పాటు కూటమి నాయకులు, కార్యకర్తలు కూడా చిత్రాన్ని వీక్షించారు. విలక్షణ నటుడు, అందరికీ తెలిసిన వ్యక్తి, తను నమ్మిన సిద్ధాంతాన్ని ఎప్పుడు విడవకుండా ఏదో ఒక మెసేజ్ ఈ సమాజానికి, ఇప్పుడున్న వ్యవస్థలకి ఇద్దామన్న ఉద్దేశంతో సినీ రంగాన్ని ఎంచుకొని సినీ రంగం ద్వారా తన నమ్మిన సిద్ధాంతాన్ని ప్రజలకు తెలియజేస్తున్న విలక్షణ నటుడు ఆర్ నారాయణమూర్తి గారి మూవీ ఈరోజు రిలీజ్ అయింది. మీ అందరికీ తెలిసిందే, గత నెల ఆయన పార్వతీపురం రావడం, ఆయన మనల్ని కలవడం, ఆయన యూనివర్సిటీ పేపర్ లీక్ మూవీ గురించి కూడా మాట్లాడడం కూడా జరిగింది. ఇప్పుడు జరుగుతున్న యూనివర్సిటీ దోపిడీలు కానీ, చదువుని ఒక వ్యాపారంగా తయారు చేసిన పద్ధతిని గురించి కానీ, మనం పాటించాల్సిన చిన్న చిన్న వాటిపైన కూడా ఈరోజు మూవీ తీయడం జరిగింది. యూనిట్ బృందానికి అందరికి కూడా శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. శ్రావణ మాసం 5వ శుక్రవారం సందర్భంగా శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయం వద్ద సామూహిక కుంకుమ పూజలు నిర్వహించారు. దుప్పాడ అష్టలక్ష్మి దేవాలయం అర్చకులు రమేష్ ఆధ్వర్యంలో లక్ష్మీదేవి ఉత్సవ విగ్రహాన్ని వేద మంత్రాలతో ఊరేగింపుగా తీసుకుని వచ్చారు. ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు రవ్వా శ్రీనివాస్ జ్యోతి ప్రజ్వలనతో
కుంకుమ పూజలు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సుమారు 400 మంది మహిళలు పాల్గొన్నారు. కుంకుమ పూజకు అవసరమైన పూజా ద్రవ్యములు కమిటీ సభ్యులు ఉచితంగా అందజేశారు. అనంతరం భక్తులకు ప్రసాద వితరణ చేశారు. పెంటపాటి ముత్యాలు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మడిపల్లి వెంకటాచలం, గ్రంథి గుప్తా, పెంటపాటి కామరాజు, బొడ్డు పండు, నారాయణం లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యాంశాలు మరోసారి. విజయనగరంలో మిన్నంటిన అంగన్వాడీల ఆందోళనలు. పని ఒత్తిడి తగ్గించి కనీస వేతనం అమలు చేయాలని డిమాండ్. రాజాం పట్టణంలోని సిఐటియు ఆధ్వర్యంలో ఆటో రంగ కార్మికుల ధర్నా. స్త్రీ శక్తి పథకం ద్వారా నష్టపోతున్న ఆటో చోదకులను ఆదుకోవాలని విజ్ఞప్తి. పాలకొండను నూతన జిల్లాగా ప్రకటించాలన్న జిల్లా సాధనా సమితి. మన్యం జిల్లాలో ఉండటం వలన అభివృద్ధి శూన్యమని మండిపాటు. వార్తలు సమాప్తం. చూస్తూనే ఉండండి MM న్యూస్.